నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 6,699 రూపాయలు ఉంది. ఇక్కడ కొన్ని కార్డ్ ఆఫర్స్ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, అప్లై చేస్తే 6,200కి వస్తుంది. ఈ ప్రైస్కి మాత్రం వీళ్ళే తీసుకొస్తారు, ఇంకొకరు తీసుకురారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ తక్కువ రేటుకి అయితే ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొస్తారు. ఇక్కడ ఫస్ట్ మీరు హైలైట్స్లో చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఇక్కడ డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్ అయితే వస్తుంది, పంచోల్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మిడిటెక్ వాళ్ళది హీలియో G50 ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది, 3GB ర్యామ్, డ్యూయల్ స్పీకర్స్ అండ్ ఆల్సో 30 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6.7 ఇంచెస్ డిస్ప్లే, మంచి కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్ అనమాట. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి అయితేనేమో ఇది XOS 14 వస్తుంది, బేస్డ్ ఆన్ Android 14 గో ఎడిషన్ మీద వస్తుంది. Type-C పోర్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. స్పెక్స్ వైజ్ ఫీచర్ వైజ్ పర్లేదు, ఈ ప్రైస్ కాడికి అయితే పర్లేదు. అండ్ ఇన్ కేస్ మీకు 6,000కి 6,000 లోపల కావాలి అనుకుంటే మేము తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ గురించి చూసుకుంటే మాత్రం ఒకటే మాట చెప్తున్నా, 3GB ర్యామ్ వేరియంట్, 64GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సైడ్ ఫింగర్ ప్రింట్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ చూసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు అనేసి. ఓవరాల్గా బాగుంది, వెయిట్ కూడా తక్కువ ఉంది. అండ్ ఇన్ కేస్ ఈ ప్రైస్కి మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటారు. కానీ ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నా సరే కూడా ఇది Android 14 గో ఎడిషన్ వస్తుంది కదా, దాంట్లో ఫీచర్స్ అయితే కట్ డౌన్ ఉంటాయి, కొన్ని ఫీచర్స్ ఉండవు. అండ్ ఆల్సో 3GB ర్యామ్ వేరియంట్, 4GB ర్యామ్ వేరియంట్ ఇచ్చింటే బాగుండేది. సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఓఎస్ అప్డేట్స్ ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. సో ప్రస్తుతానికి తెలిసిన కాదు ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రమే ఓకే ఉంది. మార్కెట్లో దీనికి కాంపిటీషన్ కూడా ఉంది. ఆ కాంపిటీషన్కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి అంటాను. ఇది నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అయితే చేయండి. నా ఒపీనియన్లో మాత్రం 6,000 లోపల ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని కన్సిడర్ చేసుకోవచ్చు, అంటే లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ తీసుకోవాలనేసి అయితే నాకైతే అనిపిస్తలేదు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.